వెల్కమ్ బ్యాక్. తినే ప్రతి వస్తువును మనం ఫ్రీజర్లో పెట్టేస్తాం. బిజీ లైఫ్లో ఫుడ్ ఐటెంలు ప్రతిరోజు కొనాల్సిన పని లేకుండా ఉండాలని వారంలో 1-2 సార్లు మాత్రమే మార్కెట్కు వెళ్ళి కావలసినవన్నీ ఒకేసారి తెచ్చిపెట్టుకుంటాం. పాడవకూడదని వాటిని ఫ్రీజర్లో పెడతాం. కానీ అవి అలా రిఫ్రిజిరేటర్లో ఉండొచ్చా లేదా అనే విషయాన్ని మనం పట్టించుకోం. అలా అన్నింటినీ రిఫ్రిజిరేటర్లో పెట్టడం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. కొన్నింటిని ఫ్రీజర్లో దాచి ఉంచడం వల్ల బ్యాక్టీరియాలు ఫామ్ అయి అవి తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. అయితే మనం ఫ్రీజర్లో పెట్టకూడని పదార్థాలు ఏంటో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాంతో మా వీడియోస్కి సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు మీకు వచ్చేస్తాయి. నెంబర్ 1, బంగాళదుంపలు. బంగాళదుంపలను అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదంట. వీటిని రిఫ్రిజిరేటర్లో ఉంచడం వల్ల లోపలి భాగం త్వరగా తీయగా మారుతుందట. వీటిని ఉడికించుకొని తింటే లేదా ఫ్రై చేసుకొని తింటే వాటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఎప్పుడు కూడా బంగాళదుంపలను ఫ్రీజర్లో పెట్టకండి. నెంబర్ 2, టమాటోలు. విటమిన్ సి, పొటాషియంతో పాటు ఇతర న్యూట్రియన్లు కలిగిన టమాటోలను రూమ్ టెంపరేచర్లో ఉంచితే చాలట. ఫ్రీజ్లో పెట్టడం వల్ల వీటి రూపంతో పాటు రుచి కూడా మారుతుంది. ఒకవేళ వాటిని అందులో పెట్టినా కూడా మనం వాడడానికి ఒకరోజు ముందే బయట తీసి పెట్టుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. నెంబర్ 3, గుమ్మడికాయ. మంచి గుమ్మడికాయను ఫ్రీజర్లో దాచుంచడం వల్ల దాని లోపలి భాగం పాడవుతుంది. వీటిని గది చల్లగా ఉండే ప్రాంతంలో ఉంచితే చాలు. నెంబర్ 4, అరటిపళ్ళు. చాలామంది కూరగాయలు పళ్ళన్నిటినీ ఫ్రీజర్లో పెడుతూ ఉంటారు. కానీ అరటి పళ్ళను ఫ్రీజర్లో దాయడం వల్ల అవి పాడైందే కాకుండా పక్కన ఉన్న పదార్థాలను పళ్ళను కూడా పాడు చేస్తాయి. నెంబర్ 5, వెన్న. పాలు, పెరుగు, వెన్న లాంటి వాటిని మనం ఖచ్చితంగా రిఫ్రిజిరేటర్లో పెడతాం. అలా ఉంచడం వల్ల వెన్నలో ఉండే నీరు లేదా నూనె ఘన పదార్థంగా విడిపోతాయట. ఎక్కువ రోజులు ఉండేందుకు వెన్నను ఫ్రీజ్లో పెట్టుకున్నప్పటికీ మనం వాడకానికి ఒకరోజు ముందు దాన్ని ఖచ్చితంగా బయట పెట్టుకోవాలి. నెంబర్ 6, బ్రెడ్. బ్రెడ్ను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. కానీ ఇలా చేయడం వల్ల బ్రెడ్లో టేస్ట్ అంతా పోతుంది. నెంబర్ 7, పుచ్చకాయ. పుచ్చకాయలు బయట ఉంచడం వల్ల వాటిలోని న్యూట్రిషన్ వాల్యూస్ పెరుగుతాయి. ఫ్రీజర్లో దాచి ఉంచడం వల్ల వాటిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. కట్ చేసిన పుచ్చకాయను బయట ఉంచడం అస్సలు మంచిది కాదు. ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ఎప్పుడు పొడిగా ఉండే ప్రదేశంలో చల్లటి చీకటి వాతావరణంలో ఉంచడం వల్ల ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. అయితే పొట్ట తీసి సగం కట్ చేసిన ఉల్లిపాయలను ఫ్రీజ్లో పెట్టినప్పటికీ దాన్ని వాడే ముందుగానే బయటకు తీసేయాలి. సిట్రస్ ఫ్రూట్స్. వీటిని ఫ్రిడ్జ్లో దాచి ఉంచడం మంచిది కాదట. ఒకవేళ ఫ్రిడ్జ్లో దాచాలనుకుంటే బయట తీసిన చాలాసేపటికి వాటిని తినాలి. వీటిని బయట కూడా ఎక్కువ రోజుల పాటు ఉంచడం మంచిది కాదు. మార్కెట్ నుంచి తెచ్చిన 2-3 రోజుల్లోనే వీటిని తినేయాలి. తేనె. తేనెను ఫ్రీజ్లో ఉంచడం వల్ల సహజ గుణాన్ని కోల్పోతుంది. అది గట్టిగా కూడా మారిపోతుంది. అందుకే తేనెను ఎప్పుడు కూడా ఫ్రీజర్లో ఉంచకూడదు. సో గైస్, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో ద్వారా మీకు ఫ్రీజర్లో ఎటువంటి పదార్థాలు పెట్టాలి, ఎటువంటి పదార్థాలు పెట్టకూడదో ఒక చిన్నపాటి ఐడియా వచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.